నేను అనేక వీడియోలో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అంటే భయం లేదంటారు, జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా వాళ్ళకి ఆ రోజు గడవదు, నిద్ర పట్టదు, ఓ బుక్క కడుపులో దిగదు. వైసీపీ పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్దగా చేస్తారనమాట. జగన్కి నష్టం జరిగింది, జగన్కి షాకులు ఇచ్చారు, జగన్ పని అయిపోయిందని చెప్పి ఇట్లా ప్రజలను నమ్మిస్తారనమాట. ప్రజలు కూడా ఏమనుకుంటే నిజంగా జగన్ పని అయిపోయిందేమో అనుకునేటువంటి ఆలోచన తీసుకొచ్చేదాకా వాళ్ళు వదిలిపెట్టరు. అంటే ఒక వారం 10 రోజులు దాని గురించే చర్చ నడవాలి, దాని గురించే ప్రజలు మాట్లాడుకోవాలి, అది వాళ్ళ టార్గెట్. అట్లనే చేస్తారు, నమ్మిస్తారు కూడా వాళ్ళు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉంటామని కొంతమంది అంటే, లేకపోతే కొన్ని జగన్మోహన్ రెడ్డి విధానం నచ్చక పార్టీని వీడుతున్నామని ఇట్లా రకరకాలుగా పార్టీ వీడేటప్పుడు ఏదో ఒకటి చెప్తారు కదా, ఆ రకంగా చెప్తా ఉన్నారు. సో అట్లా ఎవరైనా పార్టీకి రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ బిగ్ షాక్ బిగ్ షాక్ బిగ్ షాక్ అని వాళ్ళు వార్తలు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద లీడర్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడంట, అది జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్, వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పి ఆయన రాజీనామా చేసి 4-5 రోజులు అవుతున్నా కూడా ఇంకా దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఆయన పెద్ద లీడరా, రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ప్రభావం చూపిస్తుందంటే అది లేదు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని బిగ్ షాక్ అని చెప్తే వీళ్ళ వార్తలు, వీళ్ళ డిబేట్లు చూసి నవ్వుకుంటున్నారు జనాలు. ఇంతకు ఎవరు ఆ లీడర్ అంటే, కర్నూలు నియోజకవర్గం నుంచి మొన్న పోటీ చేశారు కదా ఇంతియాజ్, మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను కాబట్టి నేను రాజకీయాలు దూరంగా ఉండాలనుకున్నానని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసి 4-5 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి పట్టుంటుంది. అలాంటి పట్టున్న ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామాలు చేసినటువంటి పెద్ద లీడర్లు, వైసీపీ పార్టీ కేడర్లో అయోమయం, పార్టీలో ఏం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు దీనికి కారణమా, ఇంకా రాయలసీమలో పార్టీని వీడిపోయే వాళ్ళ సంఖ్య ఎంత, ఇంకా చాలామంది వీడిపోతారనేటువంటి సమాచారం ఉందని ఇట్లా చెప్తా ఉన్నారనమాట. అసలు నిజంగానే పోతున్నారో లేదో తెలియదు, కానీ ఒక నిజంగానే ఏదో జరగబోతుందనేటువంటి ఒక ఆలోచన ప్రజలకు, పార్టీ క్యాడర్కి వచ్చేటట్టుగా వీళ్ళైతే వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు. ఒకవేళ కార్యకర్తలు కనుక వైసీపీ పార్టీకి రాజీనామా చేశారే అనుకోండి, రాజీనామా చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది బిగ్ షాక్ అవుతుంది. ఎందుకంటే కార్యకర్త అనేవాడే పార్టీకి బలం. కార్యకర్త లేకుంటే పార్టీ బలపడడానికి అవకాశమే లేనే లేదు. లీడర్ల కన్నా కార్యకర్తే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కార్యకర్త తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కార్యకర్త తన ప్రాణాలను పణంగా పెట్టగలడు, తన ఆశలు పోగొట్టుకోగలడు. ఏ కేసులు పెట్టినా కూడా తన నెత్తిన కేసులు పెట్టుకొని పార్టీ కోసం జైలు కూడా వెళ్ళగలడు. కార్యకర్త ఆ రకంగా చేస్తారు. కానీ లీడర్లు ఆ స్థాయిలో చేయలేరు. అవతల పార్టీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు ఆరోపణలు చేసినప్పుడు దాన్ని తిప్పి కొట్టగల కెపాసిటీ కార్యకర్తలకు ఉంటుంది. లీడర్లైనా కొద్దిగా ఆలోచిస్తారు మాట్లాడడానికి, కానీ కార్యకర్తలు అట్లా కాదు. తప్పుడు ఆరోపణలు చేస్తే తమ లీడర్ మీద కానీ తమ పార్టీ మీద ఖచ్చితంగా తిప్పి కొడతారు. సో అంత పవర్ఫుల్ కార్యకర్తలు రాజీనామా చేసి కార్యకర్త పార్టీలు పెడితే కనుక అది షాక్ అవుతుంది. కానీ ఇట్లాంటి వాళ్ళు పోతే షాక్ ఎందుకు అవుతుంది? కాదు. అసలు నిజం చెప్పాలంటే ఇంతియాజ్ అనేటువంటి వ్యక్తి వైసీపీ పార్టీలోనే చాలామందికి తెలియదు, కర్నూలు నియోజకవర్గం కూడా చాలామందికి తెలియదు. సో అలాంటి వ్యక్తిని మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, పైగా కర్నూలు నియోజకవర్గంలో మైనారిటీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి, సో గెలవడానికి అవకాశం ఉంటుంది, మంచి వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ మైనారిటీ అయినా కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేటువంటి ఫీడ్బ్యాక్ ఆయనకు ఉందని చెప్పి ఆయన పక్కన పెట్టి ఈయనకి టికెట్ ఇచ్చారు. మరి ఇంతియాజ్ గారు ఆలోచించాల్సింది ఏంటి ఇక్కడ? ఆల్రెడీ హఫీజ్ ఖాన్ మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనను కాదని, ఎస్వి మోహన్ రెడ్డిని కాదని, ఇంకా అనేక మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన లీడర్లు ఉన్నప్పటికీ కూడా మరి ఈయన ఎవరికీ తెలియనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి 4-5 సార్లు నియోజకవర్గం తిరిగి ప్రచారం చేస్తే ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇంకా పార్టీని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఆయన వదిలిపెట్టి వెళ్ళడం ద్వారా పార్టీకి ఏం నష్టం లేదు. ఎందుకు నష్టం లేదంటే క్యాడర్ పోలేదు, ఇక్కడ కార్యకర్తలు పోలేదు. పైగా బలమైనటువంటి లీడర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు, ఇంకా హఫీజ్ ఖాన్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. కాబట్టి వైసీపీ పార్టీకి నష్టం కానీ జగన్మోహన్ రెడ్డి షాకులు కానీ ఏ రకంగా ఉంటాయి? నియోజకవర్గంలో బలమైన లీడర్ పోయినప్పుడు, అక్కడ పోటీ చేయడానికి ఎవరూ లేనప్పుడు అది పెద్ద షాక్ అనుకుంటారు. పెద్ద లీడర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న వ్యక్తి, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తి రాజీనామా చేసి వెళ్తే అది పెద్ద షాక్ అంటారు. అంతేగాని ఆ వ్యక్తిని పట్టుకొని పెద్ద షాకు అని చెప్పి వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా పండగ చేసుకుంటున్నారు. ఇంకా ప్రతిరోజు అదే వార్తలు వేసి పండగ చేసుకుంటున్నారు. బిగ్ షాక్ లేదు, పాడు లేదు, ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే సామాజిక న్యాయం అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి ఏదైతే మొన్న ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేశారో, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఓసీలు అని ఇట్లా అన్నీ నా అన్నాడు కదా. ఇప్పుడు మొన్న టికెట్లు ఇచ్చి వాళ్ళందరి తరఫున ప్రచారం చేసి వాళ్ళందరికీ సహాయం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజంగానే అక్కడ మైనారిటీ సామాజిక వర్గం ఉంది, కర్నూలు ఎగ్జాంపుల్గా మైనారిటీ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఆల్రెడీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నాడు, ఆయన వ్యతిరేకత ఉందనుకున్నప్పుడు, మరి వైసీపీ పార్టీలోనే కష్టపడ్డటువంటి వాళ్ళు ఉంటారు కదా,
సెకండ్ క్యాడర్ ఉంటారు కదా, మరి అందులోనే ఎవరికొరు టికెట్ ఇస్తే మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్లందరికీ చెప్పి ఆయన గెలిపించుకోండి అని చెప్తే తద్వారా వాళ్ళు పార్టీ కోసం మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, పార్టీ పరిస్థితులు తెలిసినటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతంలో గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు అమాసకు ఒకసారి పున్నానికి ఒకసారి వచ్చేట వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది, పార్టీ బలంగా ఉంటుంది, పార్టీ ఓడినా గెలిచినా పార్టీని నమ్ముకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. కానీ ఇట్లా ఈ రకంగా సామాజిక న్యాయం పేరు చెప్పి ఎవరినో పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే గెలవడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. వాళ్ళు మరి ఓడిపోయిన తర్వాత పార్టీలో అట్లనే నాకు అందరి బలమైన లీడర్లు అందరూ వదిలేసి నాకు టికెట్ ఇచ్చారు కదా అని చెప్పి విశ్వాసంతో వాళ్ళు ఉంటారా? ఉండరు. ఇదే రకంగా పార్టీని వదిలిపెట్టి పోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఇది తెలుసుకొని ఎవరు మన పార్టీకి కష్టపడతారు, ఎవరు పార్టీ ఓడినా గెలిచినా మన పార్టీలో ఉంటారని తెలుసుకుని వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. వాళ్ళకి టికెట్లు ఇస్తే పార్టీ బలంగా ఉంటుంది. సో అప్పుడు గెలుస్తారు. అప్పుడు గెలిస్తే ఎవరైతే ఇప్పుడు షాకులు అంటున్నారో వాళ్ళకి షాకులు తగ్గుతాయి. ఆ రకంగా షాకులు ఇవ్వాలి మీరు. అంతేగాని ఇట్లా ఏదో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, ఏదో సర్వే చేయించామని చెప్పి వేరే వాళ్ళు చెప్పింది వినకుండా డైరెక్ట్ కార్యకర్తలతో, డైరెక్ట్ ఆ నియోజకవర్గ ప్రజలతో వాళ్ళతో సమాచారం సేకరించి టికెట్లు ఇస్తే అప్పుడు పార్టీ బలపడుతుంది. సో ఆ రకంగా ఇక మీద నన్ను ఆలోచన చేస్తారని చెప్పి మరి వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇంతియాజ్ రాజీనామాకు సంబంధించి ఇంకొక 10-15 రోజులు దీని మీద డిబేట్లు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక అంశం కావాలి కదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. సో ఈ అంశం మీద చర్చలు నడిచేటువంటి అవకాశం ఉంటుంది.